జిల్లా కమిటీ కూడా ఈ 3వ సంవత్సరం దిగ్విజయంగా మరి ముగిస్తున్నందుకు వారికి జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన ముఖ్యంగా మన ఎజెండా అయినటువంటి మన డిమాండ్స్ అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్, ఈ ఎస్సీ రిజర్వేషన్ కోసం ప్రభుత్వం పైన అల్పమైన పోరాటం చేద్దాం. తప్పకుండా ఎస్సీ సోదరులందరికీ సుముఖంగానే ఉన్నారు. అందులో ఎస్సీ రిజర్వేషన్ చేరడానికి సుముఖంగానే ఉన్నారు. ఇకపోతే ఢిల్లీ నుండి గల్లీ వరకు మా నాయకులందరం మరి ప్రతి ఒక్కరిని కలిసి ఎస్సీ రిజర్వేషన్ యొక్క మరి ఆవశ్యకతను ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల 18 రాష్ట్రాలు అభివృద్ధి ఫలాలను మేము పోతున్న నష్టాలను వారికి తెలియజేశాం. బీజేపీ మేనిఫెస్టో 2018లో పెట్టింది. మరి ఎస్సీ రిజర్వేషన్ మనం అర్హులు కాబట్టి 2018లో బీజేపీ పెట్టింది. కాంగ్రెస్ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు 2016 డిసెంబర్ 26 రోజున తదుపరి మా ప్రభుత్వం మరి ఆ సహకారం దిశగా మరి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కృషి చేయాలని సందర్భంగా చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కూడా ఆనాడు 2023 ఎలక్షన్స్ కన్నా ముందు పాదయాత్రలో లోకేష్ గలయాత్ర యువగలం అనే పాదయాత్రలో వారు వాగ్దానం చేయడం జరిగింది. మాకు రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే కానీ జాతీయ స్థాయిలో మా ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వారు వస్తే కానీ తప్పకుండా మేము ఎస్సీ రిజర్వేషన్ కోసం పోరాటం తప్పకుండా దానికి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే మనం ఎస్సీలో చేరడానికి అర్హులమే అని చెప్పవచ్చు. కాబట్టి మేము ఏదైతే ఎస్సీ కోసం అర్హులమో తప్పకుండా ఆ ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి అల్పేదర పోరాటం చేస్తున్నాం. మరి ఆనాడు 1984/56 ఆర్డినెన్స్ ప్రకారం ఇందిరాగాంధీ 18 రాష్ట్రాలకు ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చింది. మిగతా 11 రాష్ట్రాలు మరి ఓబీసీగా కొనసాగుతున్నాం దక్షిణ భారతదేశంలో. ఇది వివక్షతే అని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. చాలా మంది రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడే